సహోదరి సోదర, దేవుని వాక్యంలో కింద మనం ఒక్కసారి యేసయ్య వైపు చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన పిల్లలు, ఈ సాయంకాల సమయంలో దేవుని వార్త మనతో మాట్లాడాలి. హల్లెలూయా. మనం ఎట్లా ఉన్నా సరే, ఏ విధంగా ఉన్నా సరే, I believe in one thing, the Lord's word will be so loud enough to speak to us. Cover us with your precious blood. నీ యొక్క రక్తము కింద మమ్మల్ని కప్పండి ప్రభువా. Let your name be glorified. నీ నామాన్ని మహిమపరచండి. In Jesus' name. యేసు నామమున బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Please be seated. అందరూ దయచేసి కూర్చోండి. Let's turn to book of Mark chapter 7 verses 31 to 35. We just read now. మీరు ఇప్పుడే మనం చదివినట్టు మార్కు సువార్త 7వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. ప్రభు అన్నాడు, అతని వైపు చూచి ఎప్పతా అన్నాడు. Ephphatha means ఎప్పతా అనగా be open. తెరవబడుము. Be open. తెరవబడుము. People of God, దేవుని ప్రజలారా, I just wanted to speak to you a few minutes on this Ephphatha unto you. 2 నిమిషాలు ఎప్పతా అనే మాట మీద నేను మీతో మాట్లాడతాను. Ephphatha means ఎప్పతా అంటే be open. తెరవబడుము. Be open. తెరవబడుము. I believe today the Lord is going to do something very drastic into our lives. నేను నమ్ముతున్నాను, ఈ రోజు మీ జీవితాలలో దేవుడు ఏదో ఒక ప్రత్యేకమైన God దాన్ని wants to చేస్తున్నాడు. open something in your life tonight. మీ జీవితంలో ఈ రాత్రి ఏదో ఆయన తెరవబోతున్నాడు. The Lord wants to do some great mighty thing into your life tonight. ఒక గొప్ప మహిమగల కార్యము ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో That's చేయబోతున్నాడు. why the Lord has given me this word. Speak this word, Ephphatha, unto my people. అందుకే ఇదిగో నా ప్రజలతో ఎప్పతా అనే ఈ మాటను మాట్లాడమని ప్రభు నాతో చెప్పాడు. Whenever the Lord says something in our lives, మన జీవితాల్లో ఏదైనా ఎప్పుడైనా ప్రభు చెప్పినప్పుడు to bring a miracle into our lives, అది ఒక అద్భుతాన్ని మన జీవితాల్లోకి తీసుకొస్తుంది. something blessing into our lives. అది ఒక ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో తీసుకొస్తుంది. If you see this passage, ఈ యొక్క లేఖన భాగాన్ని మీరు there చూసినట్టు is some problem with that person in that place. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఒక సమస్య ఉంది. He is unable to speak. అతడు మాట్లాడలేడు. He is unable to hear. అతడు వినలేడు. His ears were closed. అతను చెవులు మూయబడి ఉన్నాయి. His eyes were closed. అతను కన్నులు మూయబడి He is ఉన్నాయి. unable to speak. అతను మాట్లాడలేడు. He needs somebody to come and open his mouth. ఎవరో వచ్చి అతని యొక్క నోరు తెరవాలి. He needs somebody to come and touch his mouth. ఎవరో వచ్చి అతని యొక్క నోరును ముట్టాలి. He needs somebody to come and touch his ears. ఎవరో వచ్చి తప్పకుండా అతని చెవులను I tell you in the చేయాలి. name of Jesus, నేను చెప్తున్నాను, యేసు నామములో somebody sitting here, somebody to be touched by the power of God ఇక్కడ tonight. ఎవరైనా అలా కూర్చుంటే ఎవరో వచ్చి నన్ను తాకాలి అనుకుంటే And I tell you in the name of Jesus, యేసు నామములో చెప్తున్నాను, something the Lord is going to do tonight in Jesus' ఈ name. రాత్రి యేసు నామములో దేవుడు మీ జీవితాలు ఏదో చేయబోతున్నాడు. People of God, దేవుని ప్రజలారా, if you see in the Bible, బైబిల్ మీరు it చూసినట్లయితే is a God who always wants to bless us. దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించేవాడు ఉన్నాడు. God wants to bless his people. దేవుడు తన ప్రజలను దీవించాలని కోరుతున్నాడు. That's the reason God created Adam in the Garden of Eden. అందుకే ఏదైనా వల్ల దేవుడు ఆదామును సృష్టించి God wants to bless him abundantly. అతన్ని సమృద్ధిగా ఆశీర్వదించాడు. Something happened to that creation. అక్కడ సృష్టికి ఏదో సంఘటన Something జరిగింది. happened in the life of Adam. ఆదాము జీవితంలో ఒక విపత్తు జరిగింది. Adam became deaf to the voice of God. దేవుని స్వరాన్ని వినలేని చెవిటివాడైపోయాడు ఆదాము. His deaf to his ears were close to the voice. దేవుని స్వరాన్ని వినకుండా అతని చెవులు మూయబడ్డాయి. He's unable to come before the Lord. అందుకే దేవుని ముందుకు ధైర్యంగా రాలేకపోయాడు. Look, God, I tell you in the name of Jesus. ఇదిగో దేవుని ప్రజలను యేసు నామమున చెప్తున్నాడు. Someone came in the name of second Adam, ఈ యొక్క రెండవ ఆదాముగా ఒక ఆయన వచ్చాడు. and he opened the doors for us. ఆయన మన కొరకు ద్వారములు తెరిచివాడు. His name is Jesus. ఆయన పేరు యేసు. His name is Jesus. ఆయన పేరు యేసు. And he comes here to open our lives in Jesus' name. ఆయన వచ్చి మన జీవితంలో పని చేస్తాడని చెప్తున్నాడు యేసు నామములో. If you see the Bible, బైబిల్ చూసినట్లయితే it is very clear that God's intention is to bless his people. మనలను దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడమే దేవుని ఉద్దేశం. But there is something happening in our life that are unable to receive the blessing of God. కానీ మన జీవితంలో జరుగుతున్నది ఏంటంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం స్వీకరించలేకపోతున్నాం. What's happening into our lives? ఏం జరుగుతుంది మన Why జీవితాల్లో? we are not receiving the blessing of God? ఎందుకు దేవుని ఆశీర్వాదాన్ని Why your పొందుకోలేకపోతున్నాము? doors are closed? ఎందుకు ద్వారాలు మూయబడి Why ఉంటున్నాయి? your health is suffering? ఎందుకని మనం బాధలు అనుభవిస్తాం? Why you are disintegrating in your family? ఎందుకని మీ యొక్క కుటుంబాల అనైక్యత ఉన్నది? Why there is financial constraints? ఎందుకని ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నారు Why మీరు? there is no good health into your life? ఎందుకని మీ జీవితంలో మంచి ఆరోగ్యం లేదు? Something happening into your life. ఏదో జరుగుతుంది మీ జీవితంలో. Unable to comprehend what is around you. అందుకే నీవు
దానిని పొందుకోలేకపోతున్నావు. You're unable to see what's happening. దాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. Tell you in Jesus' name. నేను యేసు నామములో చెప్తున్నాను. There is something which is unable to recognize by your sight. ఏదైతే నువ్వు గుర్తించలేకుండా ఉన్నావో, There is something that's working in you which you are unable to recognize. ఏమినైతే నీ యొక్క కనుదృష్టి ద్వారా నువ్వు గ్రహించలేకపోతున్నావో, That is the devil. అదే దయ్యము, సాతాను. Devil wants to rob your blessing. సాతాను నీ యొక్క ఆశీర్వాదాలు ఎత్తుకుని పోవాలని The చూస్తున్నాడు. Bible says బైబిల్ చెప్తుంది, they will come to kill, rob and to destroy you. ఎప్పుడు కూడా దొంగ నాశనాన్ని కలగజేయడానికి, దొంగతనం కలగజేయడానికి వస్తాడు. But the Lord says devil wants to come to rob, to kill and to destroy you. ఆయన చెప్తుంది, అపవాది దొంగతనం చేయడానికి, నిన్ను నాశనం చేయడానికి వాడు వస్తాడు, చంపడానికి. నిన్ను చంపడానికి. That's what he wants to destroy you. అందుకే వాడు నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు. Jesus says, కానీ యేసు చెప్తున్నాడు, come to give you life and life abundantly. నేను నీకు జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి He వచ్చాను. wants to give you life in this evening, I tell you in Jesus' name. ఈ యొక్క సాయంత్రం యేసు నామములో చెప్తున్నాను, ఆయన నీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. That's the reason the Lord says, అందుకే ప్రభు చెప్తున్నాడు, speak Ephphatha into your life tonight. ఇదిగో ఈ రాత్రి నీ జీవితాల్లోనికి ఎప్పథా అని పలుకుతున్నాను. God is going to open something into your life. దేవుడు నీ జీవితంలో ఏదో తెరవబోతున్నాడు. God is going to open the door of your health in Jesus' name. ఆరోగ్యం అనే తలుపులను దేవుడు నీ జీవితంలో తెరుస్తున్నాడు. God is going to open the finances in Jesus' name. ఆర్థిక దారులను తెరుస్తున్నాడు నీ జీవితంలో. God is going to open all your worries and everything. God is going to open a new way that you'll see the blessing of ఈ యొక్క God. చింతలని సమస్యలు పోవడానికి దేవుడు ఒక నూతనమైన ద్వారాన్ని తెరుస్తున్నారు తప్ప ఆశీర్వాదమును చూసినట్లు. While you are sitting here losing all your hope and joy in your life, నీ జీవితంలో పాపమును బట్టి నీవు నిరీక్షణను కోల్పోయి, ఆశలను కోల్పోయి, సమస్యలు చిక్కుబడి ఉన్నావు. but I tell you in the name of Jesus, ఇదిగో యేసు నామములో చెప్తున్నాను నేను, ఈ రాత్రి God is going to open a door that brings joy and peace into your life. దేవుడు నీ జీవితంలో ఒక ద్వారాన్ని తెరిచి నీ జీవితంలోనికి ఆనందాన్ని, నెమ్మదిని తీసుకొస్తాడు. There are so many people don't see the fertility in your life. చాలా మంది మీ జీవితంలో ఫలితులు చూడలేకపోతున్నారు. Fertility. But I tell you in Jesus' name, God is going to open that dumb womb in Jesus' name. మీరు అనేక మంది గర్భఫలం లేకుండా ఉన్నారు. నేను చెప్తున్నాను, ఆ యొక్క మూయబడిన ఆ గర్భమును తెరుస్తున్నాడు. Hallelujah. He is going to speak Ephphatha to you tonight. ఆయన ఈ రాత్రి మీకు ఎప్పథా అని చెప్తాడు. He is going to open something new into your life. ఈ జీవితంలో నూతనమైన దాన్ని తెరుస్తాడు. Something new that's going to touch your life ఈ tonight. జీవితంలో ఒక నూతనమైనది మిమ్మల్ని తాకుతుంది. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, Matthew chapter 7 verse 7, మత్తయి 7:7 ఒక మంచి మాట రాయబడింది. you know what the Bible says? మీకు తెలుసు, బైబిల్ అక్కడ చెప్తున్నది ఏంటంటే, Ask and it shall be given unto you. అడుగుడి మీకు ఇవ్వబడును, Seek you will find, వెదకుడి మీకు దొరుకును, and knock it will be opened unto you. తట్టుడి మీకు తెరవబడును. I'm going to give you some secrets how the doors can be opened unto you. పిల్లల ఈ రాత్రి ద్వారములు తెరవబడుట ఎట్లు అనే దాని గురించి కొన్ని రహస్యాలు చెప్తాను. May the Spirit of God touch you this evening. May the Spirit of God touch you. ఏ దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని రాత్రి తాకును గాక. Because the Bible says, బైబిల్ చెప్తుంది, those who has got ears, let him hear the word of God. చెవులు గలవాడు వినును గాక అని రాయబడింది. We all have ears, మన అందరికి చెవులు ఉన్నాయి. and there is somebody who can hear this voice right now in Jesus' name. అయినప్పటికీ ఎవరో ఒకరు, కొంతమంది ఈ యొక్క స్వరాన్ని వినగలరు యేసు నామములో. The word will come with the truth and power to touch your life in Jesus' name. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సత్యముతోను ప్రభావంతోను వచ్చి మీ జీవితాలను తాకుతుంది. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి unless సహోదరులారా, you knock the door, మీరు తలుపును తడితే తప్ప door cannot be opened. తలుపులు తెరవబడవు. And you must ask, how should I knock the door? ఏ విధంగా నేను తలుపులు తట్టాలి? I'll give you 3 keys for you tonight. ఈ రోజు 3 తాళపు చెవులు ఇస్తాను మీకు. If you do these 3 things in your life, ఈ 3 తాళపు చెవులు ఉపయోగించండి మీ జీవితాన్ని. and you'll see the wonderful thing working in your life in Jesus' name. అద్భుతమైన సంగతులు మీ జీవితంలో జరుగుతూ మీరు చూస్తారు. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, so many passages in the Bible who can explain how people were bound by the devil. ఏ విధంగా బైబిల్లో ఎన్నో లేఖన భాగాలు ఉన్నాయి. And in other areas of life in Bible, ఇతర ప్రాంతాల్లో మనం బైబిల్ చూసినట్లయితే there are so many areas the devil
finds people so that they cannot be used for the glory of God. దేవుని మహిమ కోసం వాడబడకుండా అనేక మందిని అనేకమైన రీతులుగా అపవాది బంధించి ఉంచడం మనం చూస్తాం. I want to bring Peter before you tonight. ఈ రాత్రి పేతురుని మీ ముందు ఉంచుతాను. You know what happened to Peter? ఏమైంది పేతురుకి? Peter received the power and anointing of God. పేతురు దేవుని యొక్క శక్తిని అభిషేకాన్ని పొందుకున్నాడు. On the upper room, on the day of the Pentecost, పెంతెకొస్తు రోజున మేడగదిలో జరిగినది. there is a power of God that empowered this poor fisherman. ఒక పేద ఈ యొక్క చేపలు పట్టి వ్యక్తిని దేవుని యొక్క ఆత్మాభిషేకం ఆవరించింది. There is a power in his life. అతని జీవితంలో శక్తిని కలిగి ఉన్నాడు. Because of the anointing, అతని జీవితంలో అభిషేకం he బట్టి don't sit quiet like us. మనకులాగా ఊరికిన కూర్చుని ఉండలేకపోయాడు. He started preaching the word of God. దేవుని యొక్క వాక్యమును ప్రకటించడం He ప్రారంభించాడు. started preaching the word of God with the power and anointing. దేవుని యొక్క వాక్యమును శక్తితోను అభిషేకముతోను ప్రకటించడం ప్రారంభించాడు. That's not good for others. అది ఇతరులకి అంత బాగా అనిపించలేదు. The synagogue was not happy with that. సమాజం అందరూ పెద్దలు ఎవరు ఆనందంగా లేరు. The Jews were not happy with that. అక్కడ యూదులు ఆనందంగా లేరు. The high priests were not happy with that. ప్రధాన యాజకులు ఆనందంగా లేరు. They wanted to bind him. ఆయనను They బంధించాలనుకుంటున్నారు. wanted to bind him. ఆయనను బంధించాలనుకున్నారు. God, they wanted to stop the blessing of God in the life of Peter. పేతురు యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని ఆపాలని వారు అనుకున్నారు. Finally, they bound him. అతన్ని బంధించారు. They put him in the prison. జైలులో వేశారు. This you can see in Acts chapter 12. అపోస్తలుల కార్యాలు 12లో మీరు దీనిని చూడగలరు. చూడండి పిల్లలు, పేతురు అగ్నిగుండా ఏ విధంగా నడిచి వెళ్ళాడు, ఇనుప గడియల గుండా ఏ విధంగా నడిచి వెళ్ళాడు. అలాంటిది మీకు కావాలంటే మీకు జరుగుతుంది రాత్రి. Tonight you will walk through that. Hallelujah. మీరు కూడా సమస్యల్లో నుండి ఆ విధంగా దాటి వెళ్ళిపోతారు. ఈ రాత్రి Tonight you will have the deliverance in Jesus' name. ఆ విధమైన విడుదల ఈ రాత్రి మీకు కలుగుతుంది. God is going to open a new door for you. దేవుడు మీకోసం నూతనమైన ద్వారాన్ని తెరవబోతున్నాడు. Somebody is going to pray for you tonight in Jesus' name. ఎందుకంటే ఒకరు మీకోసం యేసు నామమున ప్రార్థిస్తున్నారు ఈ రాత్రి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. My God is so wonderful. నా దేవుడు శక్తి గల దేవుడు. I'm excited when I say about my God. నా దేవుని గురించి చెప్పినప్పుడు నేను ఉత్తేజభరితంగా Because ఉంటాను. my God says one thing. నా దేవుడు చెప్తున్నాడు ఈ మాట. I love you. ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I don't know anybody said that before. అలాంటి మాట ఎవరైనా చెప్పినప్పుడు నాకు తెలియదు. But my Jesus said, కానీ నా యేసు I చెప్తున్నాడు. love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I gave my life for you. నా జీవితం నీ కోసం I ఇచ్చాను. shed my blood for you. నీ కొరకు నా రక్తాన్ని చిందించాను. No one else in the universe can give that statement. అలాంటి మాట ఈ ప్రపంచంలో విషయంలో ఎవరు చెప్పలేరు. Can somebody die for a sinner? ఒక పాపి కోసం ఎవరైనా మరణించగలరా? Is there any history recorded? Can somebody die for a sinner? ఒక పాపి కోసం మరణించాడని చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా రాయబడిందా? No, brothers and sisters. నా లేదు సహోదరి సహోదరులారా. Only one person in the universe. ఒకే ఒక వ్యక్తి ఈ విశ్వమంతటా Right from the 6,000 years of history. 6,000 సంవత్సరాలు ఈ లోక చరిత్రలో Only one person ఒకే ఒక వ్యక్తి who died for the sinner. పాపి కొరకు మరణించినవాడు. Gave his blood. తన రక్తాన్ని ఇచ్చినవాడు. He wants to give every life for him. తన సర్వస్వాన్ని అర్పించినవాడు. His name is Jesus. ఆయన Hallelujah. పేరు యేసు. హల్లెలూయా. I'm standing here tonight. అందుకే ఈ రాత్రికి నిలబడి ఉన్నాను. I'm not preaching religion. నేనేదో మతాన్ని I'm ప్రకటించలేదు. preaching the deliverer. Hallelujah. నేను విమోచకుడును, విడిపించేవాడిని I'm ప్రకటిస్తున్నాను. preaching the deliverer. నేను విమోచించేవాడిని ప్రకటిస్తున్నాను. Because somebody prayed. ఎవరైనా ఒకరు ప్రార్థిస్తే, No, because somebody prayed. ఒకరు ప్రార్థించారు కాబట్టి He got the deliverance. అతనికి విడుదల దొరికింది. Peter got the deliverance because Peter didn't pray there. పేతురు అక్కడ ప్రార్థించినట్టుగా చూడు, ప్రార్థించలేదు. I didn't see in the Bible that Peter knelt down and praying there. పేతురు మోకరించి ప్రార్థించినట్లుగా బైబిల్ అక్కడ కనబడదు. Peter was sleeping. పేతురు నిద్రిస్తున్నాడు. Somebody came and woke him up. ఎవరో ఒకరు చేతను లేపారు. That is the angel of God, the Bible అది says. దేవుని యొక్క దేవదూతను బైబిల్ చెప్తుంది. You know, Bible, whenever the Bible says it's the angel of God, it is Jesus himself. Hallelujah. వీళ్ళ బైబిల్ ఎక్కడైనా దేవదూతను చెప్తే ఎవరో కాదు, యేసే. Angel of God. దేవుని కుమారుడు. So it is Jesus. దేవుని యొక్క దూత, నిబంధన దూత. Not angel. Angel of God represents Jesus. బైబిల్లో యెహోవా దూత, నిబంధన దూతను ఎలా ప్రకటించినప్పుడు అది యేసుకు వర్తిస్తుంది. Hallelujah. Hallelujah. God
is going to give the deliverance tonight in Jesus' name. ఇవాళ యేసు ఈ రాత్రి మీ అందరికీ విడుదల ఇవ్వబోతున్నాడు. How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారు? How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారు? Hallelujah. హల్లెలూయా. I'll tell you another key. మరొక తలుపు చేయని For చెప్తాను. your doors to be open, మీ ద్వారములు తెరవబడుట కొరకు one, you need the prayer. ఒకటి, ఇతరులు మీకోసం ప్రార్థన చేయాలి. Somebody has to pray. ఎవరో ఒకరు మీ కొరకు You ప్రార్థించాలి. have to pray with someone. లేదా మీరు మరొకరితో కలిసి ప్రార్థించాలి. What I'm trying to say, your prayer brings victory in Jesus' name. ఎందుకంటే మీ ప్రార్థన మీ జీవితాలలో విజయం తీసుకొస్తుంది. And the second key, రెండవ తాళపు చెయ్యి you see again in Acts chapter, if you see again Acts, book of Acts, మరలా మీరు అపోస్తలుల కార్యాలు చూసినట్లయితే the Paul and Silas, we see the story. పౌలు శీలల గురించిన జరిగిన ఆ సంఘటన మీకు తెలుసు. How many of you know Paul and Silas in the Bible? పౌలు శీలల గురించి బైబిల్ ఎంతమందికి తెలుసు? Hallelujah. హల్లెలూయా. What happened to them? ఏం జరిగిన వారికి? What happened to them? ఏం జరిగిన వారికి? Again, they received the anointing of God in their life. వారి జీవితాల్లో దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నారు. Because of the anointing, ఆ యొక్క అభిషేకాన్ని బట్టి they could not sit quiet. వారి మౌనంగా కూర్చుని ఉండలేకపోయారు. They started preaching the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించారు. Again, they didn't like it. Jews didn't like it. మళ్ళా యూదులకు ఇష్టం లేదు, Romans didn't like it. రోమీయులకు ఇష్టం లేదు. They wanted to bind them. వాళ్ళని బంధించాలనుకున్నారు. They caught them. వారిని బంధించారు, They flogged them. వారు కొట్టారు, They tortured them. వాళ్ళు హింసించారు, They beaten them badly. వాళ్ళు చాలా భయంకరంగా కొట్టారు, Threw them in the jail. జైల్లో పడేశారు. And they locked them up. ఆ తర్వాత వాళ్ళు బంధించారు. They thought their doors were closed. వాళ్ళు అనుకున్నారు అన్ని అయిపోయిన తలుపులు గట్టిగా బిగించేసాం అనుకున్నారు. Jews thought their doors were closed. యూదులు అనుకున్నారు అయిపోయింది, ఆ జైలు గోడల మధ్య తలుపుల మధ్య బంధించబడ్డారు. Their life is gone. వాళ్ళ జీవితాలు అయిపోయినాయి. They can't do anything. వాళ్ళు ఏమి చేయలేరు, Don't come out. వాళ్ళు దాని నుంచి బయటకు రాలేరు, Preach Jesus. వారు యేసును ప్రకటించలేరు. Tell in the name of Jesus. యేసు నామం అని They have చెప్తున్నారు. a weapon that can break every bondage in Jesus' name. ప్రతి బంధకాన్ని తెంచగలిగిన ఆయుధం ఒకటి మనకుంది. You know what is that? అదేంటో తెలుసా మీకు? What they've done? అదేంటో తెలుసా? వాళ్ళు ఏం చేశారు? They started praising God. వారు దేవుడిని స్తుతించడం ప్రారంభించారు. హల్లెలూయా, Hallelujah. In the హల్లెలూయా. midst of their problems, ఆ యొక్క సమస్యల మధ్యలో, in the midst of the situations, ఆ పరిస్థితుల మధ్యలో, in the midst of the agony, వారి యొక్క వేదనల మధ్యలో, in the midst of the bondage, ఆ యొక్క బంధుకుల మధ్యలో know the power of God. వాళ్ళు దేవుని శక్తిని గ్రహించారు. What is the power? ఆ శక్తి ఏంటో తెలుసా? Praising God. దేవుని స్తుతించుట. They started praising God. They started praising వాళ్ళు God. స్తుతించుట ఆరంభించారు. People of God, I tell you one thing in Jesus' name. దేవుని ప్రజలు యేసు నామములో సంగతి What you చెప్తున్నారు. are doing in trouble, మీరు సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? what's your idea of God? మీరు దేవుని గురించి ఏమనుకుంటున్నారు? What you are thinking? మీరు ఏం ఆలోచిస్తున్నారు? You always claim God. మీరు దేవుని ఎప్పుడు కూడా నిందిస్తూ ఉంటున్నారు. You know the problem with Israel? ఇశ్రాయేలుతో సమస్య ఏంటో తెలుసా? The reason Israel was perished because of one reason. ఒకే ఒక కారణాన్ని బట్టి ఇశ్రాయేలీయులు నాశనం అయిపోయారు అరణ్యంలో. The reason is ఒకటి కారణం they ఏంటంటే started murmuring against God. దేవునికి విరోధంగా సనుగుట ప్రారంభించారు. They never acknowledged the power of God in their life. వారి జీవితాలలో దేవుని శక్తిని వారు ఎప్పుడూ గుర్తించలేదు. Whatever the blessing they received, ఎలాంటి ఆశీర్వాదాలు వారు పొందుకున్నప్పటికీ every time they're blaming God. ప్రతిసారి వారు దేవుని Every time నిందించుకుని they're వచ్చారు. blaming God. ప్రతిసారి నిందించారు. Every time they're murmuring God. ప్రతిసారి సరుగుతూనే ఉన్నారు. They perished in the wilderness. అందుకే అరణ్యంలో వారు నాశనం But అయిపోయారు. there is somebody in that jail కానీ జైలులో ఒకరు who totally flogged their backs. వాళ్ళన్నీ కూడా వీపులన్నీ చితకొట్టేశారు. They were totally tortured. చాలా గాయపరచబడ్డారు వారు. The Bible says they were bleeding in the cell. బైబిల్ చెప్తుంది వారు ఆ జైలు గదిలో ఉండగా రక్తం కారుతుంది వారి గాయాల్లో నుంచి. How you and me would be at that time. మీరు నేను అలాంటి పరిస్థితులు ఉంటే ఏం చేస్తాము? ఎందుకే మాకు ఇచ్చిన పాటలు నీకోసం ఏదేదో చేయాలని వచ్చా, ఏదేదో చేయాలని వచ్చా, మమ్మల్ని కొట్టి ఇలా పడేసావా? నువ్వు దేవుడే, నీకు సేవ చేయవు మేము, నీకు మమ్మల్ని కాపాడే శక్తి లేదు, మమ్మల్ని పోషించే శక్తి లేదు, మమ్మల్ని నిడిపించే శక్తి లేదు, మమ్మల్ని బలపరిచే శక్తి లేదు, మమ్మల్ని పడేసి కొడతా ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఏందా నువ్వు చిచ్చి అనవసరంగా నీకొచ్చాను మేము. హల్లెలూయా. అట్లా అన్నారు వాళ్ళు.
They did not say that. వారు అలా చెప్పలేదు. They know the power of God. వారికి దేవుని శక్తి తెలుసు. Many times we believe God is only to do miracles in our life. చాలా సార్లు మనం అనుకుంటాం దేవుడు అద్భుతాలు చేస్తాడు మన జీవితాల్లో. We need God for miracles. దేవుడు మనకి ఎందుకు కావాలంటే అద్భుతాలు చేయడానికే దేవుడు కావాలి, సుఖం ఇవ్వడానికే దేవుడు కావాలి, కష్టాలు తీయడానికే దేవుడు కావాలి, మన ప్రమోషన్ ఇవ్వడానికే దేవుడు కావాలి, మన పిల్లలు పెళ్లి చేయడానికే దేవుడు కావాలి. దేవుడు ఎందుకు కావాలంటే మనకి ఏదో బంగారు బాత్ అంటాం, తెలుసు కదా బంగారు బాత్ ఏంటి, రోజుకో గుడ్డు పెట్టాలి. మనకు దేవుడు గుడ్డు పెట్టి ఇవ్వాలంటే గుడ్డు పెట్టాలంతే. ఏం గుడ్డు? నా పిల్లడికి ఉద్యోగం కావాలి, హల్లెలూయా. నాకు వెళ్ళి సరిగ్గా లేదు, ఇంకో గుడ్డు ఏంటి, హీలింగ్, స్వస్థత అనే గుడ్డు. దేవుడికి మనం ఏంటంటే గోల్డెన్ టప్ అట్లా చూస్తాం మనం దేవుని. దట్స్ నాట్ ద వే. అది కాదు. You cannot see God like that. దేవుని మీరు అలా చూడకూడదు. You know what the Bible says? అది ఏం చెప్తున్నది? Seek first the kingdom of God and the righteousness. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి. Everything will be given unto you. సమస్తమును నీకు Everything అనుగ్రహించబడతాయి. will be given unto you. సమస్తమును నీకు But you అనుగ్రహించబడతాయి. don't seek God the way, you got to seek Him. దేవుని వెతకవలసిన రీతిగా వెతకాలి. But this man, ఈ యొక్క వ్యక్తులు Paul and Silas, పౌలు శీలలు whatever their condition, వారి పరిస్థితి ఏదైనప్పటికీ one thing they know, ఒక సంగతి వాళ్ళకి తెలుసు. whether my God deliver or not deliver, దేవుడు విడిపించినా విడిపించకపోయినా He is God, hallelujah. ఆయన దేవుడే. ఆయన దేవుడే. He is almighty. ఆయన He is the సర్వశక్తిగల King of kings and the Lord of ఆయన lords. రాజులకు రాజు He ప్రభువులకు is the ప్రభు. mighty one of Israel. ఆయన ఇశ్రాయేలు He is the creator of the universe. ఈ విశ్వమండలాన్ని He is the సృష్టించినవాడు. mighty one. ఆయనే ఏలియాడు. I stand for Him. ఆయన కొరకు మేము నిలబడతాము. Hallelujah. హల్లెలూయా. That is what living for God. అదే దేవుని కొరకు జీవించడంటే They know the power of God. వారికి దేవుని శక్తి ఏంటో తెలుసు. They know the power of God only for the miracles. ఏ అద్భుతాల కొరకు మాత్రమే కాదు. No, we know the power of God only for miracles. ఏదో అద్భుతాల కొరకే మనకు దేవుని శక్తి తెలుసు. But for them it is different. కానీ వాళ్ళ విషయంలో అయితే వేరు. People of God, దేవుని ప్రజలారా, in the midst of all that situation, ఆ పరిస్థితులు అన్నిటి మధ్యలో కూడా they did one thing. ఒక సంగతి వాళ్ళు చేశారు. They started praising God. Hallelujah. వారు దేవునిని స్తుతించడం ప్రారంభించారు. Hallelujah. When they started praising God, వారు దేవునిని స్తుతించడం there ప్రారంభించారు. was something taking place there. వాళ్ళు ఆ స్థలంలో ఏదో ఒకటి జరిగింది అక్కడ. There's a miracle taking place ఒక there. అద్భుతం జరిగింది అక్కడ. Suddenly a big earthquake there. అక్కడ ఒక భూకంపం కలిగింది. Immediately there is a opening of doors in the name of అక్కడ Jesus. తలుపులన్నీ తెరవబడ్డాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In the midst of all your troubles, ఈ యొక్క సమస్యలన్నిటిలో, in the midst of all your ఈ problems, యొక్క సమస్యలన్నిటి మధ్యలో if కూడా you acknowledge God, మీరు దేవునిని if గుర్తించినట్లయితే, you praise God, దేవునిని if you స్తుతించినట్లయితే, adore God, దేవునిని ఆరాధించినట్లయితే, His name, ఆయన నామమును you will హెచ్చించినట్లయితే, get it in the name of Jesus. యేసు నామములో మీకు అద్భుతం జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. There's a door open for them. అక్కడ ఒక ద్వారము తెరవబడుతుంది మీ కొరకు. Whatever the jail they closed, ఎలాంటి చెరసాలలో మీరు ఉంచబడి మూయబడిన the Lord will open the doors. Hallelujah. దేవుడు ఆ ద్వారములను మీ కొరకు Hallelujah. తెరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Today you may- సంఘటన. You know what happens in the life of Lazarus? లాజరు జీవితంలో ఏం జరిగిందో తెలుసు. Lazarus was dead. లాజరు చనిపోయాడు. He died and buried. అతను చనిపోయి సమాధి చేయబడ్డాడు. Doors was closed for him. ఆ సమాధి ద్వారాలు మూయబడిపోయి All the hopes of Mary and Martha were shattered. మరియా మార్తల యొక్క ఆశంతా తొలగిపోయింది. The doors were closed. ద్వారములు మూయబడ్డాయి. They thought Jesus would do something in their life. వాళ్ళు అనుకున్నారు యేసు వచ్చి ఏదో చేస్తాడు అనుకున్నారు. They have so much of fellowship with Him, ఎందుకంటే యేసుతో వారు ఎంతో సహవాసం కలిగిన వారు, so much of relationship with Him. యేసుతో బాంధవ్యం కలిగిన వారు. They thought Jesus would come and do something for him when he was sick there. అతను లాజరు రోగిగా ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి ఏదో ఒకటి చేస్తాడని వారు ఆశపడ్డారు. But Jesus didn't do anything. కానీ యేసు వారి కొరకు ఏమి చేయలేదు. Jesus didn't do anything. యేసు వారి కొరకు ఏం చేయలేదు ఆ సమయంలో. He did not do anything. ఏమి చేయలేదు. But there is a season in their life.
మీకు తెలుసా వారి జీవితంలో అద్భుతం జరగడానికి ఒక సమయం ఉన్నది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. What the thought was, వారు ఏమనుకున్నారంటే everything finished. అంత అయిపోయింది, All the doors were closed. తలుపులను My మూయబడ్డాయి. brother is dead. నా సహోదరుడు చనిపోయాడు, He buried. అతను సమాధి Oh, చేయబడ్డాడు. Jesus. ఓ ప్రభువైన యేసు, He waited for you. నీకోసం ఎదురు I thought చూస్తాడు. you come and do a miracle. నువ్వు అద్భుతం చేస్తావని I thought ఆశపడ్డాను. you heal my brother. నువ్వు వచ్చి నా సహోదరుని బాగు We waited for చేస్తావు. you, Jesus. నీకోసం ఈ వేచి చూసాం But ప్రభు, you didn't come to us. కానీ నువ్వు రాలేదు. Everything finished. కట్ అయిపోయింది. My brother's life was closed. ఇక నా సహోదరుని జీవితం Doors అంతమైపోయింది. were closed. ద్వారాలు మూయబడ్డాయి. I tell you in Jesus' name, యేసు నామములో my చెప్తున్నాను God మీకు, can deliver you even anything that is buried in the name of Jesus. సమాధి చేయబడినప్పటికీ అలాంటి స్థితి నుంచి కూడా నా దేవుడు లేపగలడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. My God can raise you. నా దేవుడు నిన్ను లేపగలడు. You know why? నీకు తెలుసా ఎందుకు? Because you have the fellowship with him. Hallelujah. ఎందుకంటే ఆయనతో నువ్వు సహవాసాన్ని కలిగి ఉన్నావు. You have fellowship with Jesus. నీకు దేశంతో సహవాసం ఉన్నది. You got to have fellowship with Jesus. యేసుతో నువ్వు సహవాస బంధాన్ని కలిగి ఉన్నావు. What is fellowship with Jesus? ఏంటి యేసుతో To సహవాసం? follow the word of God. ఆయన వాక్యమును అనుసరించుట, To have a fellowship with the saints of God. పరిశుద్ధులతో సహవాసం చేయడం, To be part in the parcel of the church. ఆ యొక్క సంఘములో పాలిభాగస్తునిగా ఉండుట. Hallelujah. హల్లెలూయా. Because you ప్రేమతో తెలియజేస్తున్నాం.